దువ్వాడ శ్రీనివాస్ నోటి దూకుడు తప్ప రాజకీయాల్లో అతను పెద్దగా సాధించిందేమీ కనిపించదు. అయితే వైసీపీలో జగన్ ఆశీస్సులు కావాలంటే కావాల్సిందే అదే కావడంతో ఎమ్మెల్సీ అయ్యాడు. ముఖ్యంగా చంద్రబాబు పవన్లను వ్యక్తిగతంగా దూషిస్తూ వైసీపీలో హైలైట్ అయ్యాడు. పవన్ వైవాహిక జీవితం గురించి పదే పదే విమర్శలు గుప్పించి జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. దాంతో జగన్ ఏరుకోరి అతన్ని ఎమ్మెల్సీని చేశారు. ఇప్పుడు అలాంటి దువ్వాడ ఫ్యామిలీ లైఫ్ రచ్చకెక్కింది. భార్యా బిడ్డలే అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో ఆ సిక్కోలు నేత అందరికీ ఒక రేంజ్లో టార్గెట్ అవుతున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదం రచ్చకెక్కింది. తాజాగా అతని ఇంటి ముందు కుమార్తెలు నిరసనకు దిగారు. తమ తండ్రి బయటకు రావాలంటూ మౌన పోరాటానికి దిగారు. ఎన్నికలకు ఏడాది ముందే దువ్వాడ శ్రీను కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. కొన్నాళ్ల కిందట దువ్వాడ శ్రీను అక్కవరం వద్ద ఇంటిని నిర్మించుకుని మరో మహిళతో కలిసి ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ జనసేన నాయకులపై మితిమీరిన నోటి దురుసుతో విమర్శలు చేసిన దువ్వాడ శ్రీనుకు 2021లో జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. కాంగ్రెస్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అతను 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, 2006లో జెడ్పీటీసీగా గెలిచి శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 3వ స్థానానికే పరిమితమయ్యాడు. తర్వాత వైసీపీలో చేరి 2014లో టెక్కలి ఎమ్మెల్యేగా, 2019లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నాడు. జెడ్పీటీసీగా తప్ప ఇంకెప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవని దువ్వాడను అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకు జగన్ ఎమ్మెల్సీని చేశారు. మొన్నటి ఎన్నికల్లో మళ్లీ టెక్కలి అసెంబ్లీ సీట్ ఇచ్చి తానే వచ్చి ప్రచారం కూడా నిర్వహించారు. అయినా దువ్వాడ 34,500 ఓట్ల తేడాతో వరుసగా 4వ సారి కూడా ఓటమి పాలయ్యాడు. ఎన్నికలకు ఏడాది ముందే దువ్వాడ శ్రీను కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. అప్పట్లో జిల్లాకు వచ్చిన జగన్ టెక్కలి అసెంబ్లీ సీటును దువ్వాడ శ్రీనుకే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే దువ్వాడ శ్రీను సతీమణి దువ్వాడ వాణి కొంతమందిని వెంటబెట్టుకుని జగన్ను కలిసి భర్తపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పరిణామాలతో టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా దువ్వాడ వాణిని నియమించారు. అయితే టెక్కలి సీటును శ్రీనుకు కేటాయించడంతో తాను ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తున్నట్లు వాణి ప్రకటించారు. దీంతో కంగుతిన్న వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డితో పాటు మరికొంతమంది నచ్చజెప్పి కుటుంబ వ్యవహారాలను కొంతమేర సెటిల్ చేశారంటారు. అయితే మరో ఇళ్లు నిర్మించుకున్న దువ్వాడ అక్కడ సెకండ్ ఫ్యామిలీ పెట్టారంటారు. దువ్వాడ శ్రీను మరో మహిళతో ఉంటుండడంతో తమ సంగతి ఏమిటో తేల్చాలంటూ కుమార్తెలు తాజాగా ఆందోళన నిర్వహించారు. దువ్వాడ శ్రీను ఇంటి ముందే కుమార్తెలు కారులో కూర్చుని తండ్రిని కలవడానికి చాలాసేపు వెయిట్ చేశారు. బయట నుంచి పిలిపించినప్పటికీ సిబ్బంది గేటు తీయలేదు. దాంతో అతని కుమార్తె హైందవి మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు నిరీక్షించినా తమ తండ్రి పట్టించుకోకపోవడం బాధ కలిగించిందని కన్నీరు పెట్టారు. అతన్ని తమతో కలవకుండా చేస్తున్నది మా నాన్నతో ఇంట్లో ఉంటున్న మహిళేనని, తమ తల్లిదండ్రులకు చట్టపరంగా విడాకులు కాలేదని ఆమె అంటున్నారు. యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30-2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో నేను వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ ఎమ్మెల్సీ వ్యవహారంపై భార్య వాణి కూడా తీవ్రంగా స్పందించారు. దువ్వాడ శ్రీను ఎవరి ట్రాప్లో పడ్డారో తెలియదని, తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సమస్యను పరిష్కరించాలని పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా పెట్టారని, తన భర్త శ్రీనుతో ఉన్న మహిళ మోసగొత్తే అని విమర్శించారు. తన భర్త దువ్వాడ శ్రీను వద్ద ఆ మహిళను బయటికి పంపించే వరకు
పిల్లలతో కలిసి పోరాటం చేస్తానంటున్నారు. ఆయన ఏజ్ అడిగే ఏజ్ అంటే ఈయన ఇప్పుడు 59 అయిపోయి 60. ఆయన ఇంటికి కూడా ఒక అల్లుడు వచ్చిస్తే మంచి మర్యాద లేపారు. ఆయనకి మంచి మర్యాద లేకపోవచ్చు, మా పేరెంట్స్కి లేదా ఏంటంటే వాళ్ళని సర్దుకోవాలి, బయటికి రాకుండా ఉండాలి. కానీ ఈ అడిగే ఏజ్ అయింది. ఒక మామూలు అడిగే ఏజా, లేకపోతే నేనేమైనా మా పేరెంట్స్ని ఇన్వాల్వ్, నేనేమైనా హౌస్ వైఫ్ నేను నలుగురికి మంచి చెడు చెప్పుకొని పెద్దలు నా దగ్గరికి 100 మంది ఫ్యామిలీ ఇష్యూస్తో వస్తే నేను కన్సల్ట్ చేసిన దాన్ని, నాకు ఒక 50 years వచ్చి నా ఇంటికి ఒక అల్లుడు వచ్చి నేను ఎలాగండి ఇట్లాంటి పేరెంట్స్కి తెలిసినా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ డాడీ అడిగితే నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దన్నాను. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు కూడా. నాకు ముందే నేను చెప్పాను ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పాను నేను. ఎందుకంటే అడిగే ఏజ్ కాదు మాది, పేరెంట్స్ దూరే ఏజ్ కాదు ఇది. ఎలా మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేసిన వారిలో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. అప్పట్లో ఆయన ఆ వ్యవహారంపై అతను మాట్లాడుతూ, తెలుగువాడు ఏకపత్ని వ్రతుడిగా ఉండాలని, ఒకే స్త్రీతో సంసారం మన సంప్రదాయం వంటి డైలాగులు బలంగానే పేల్చారు. కట్ చేస్తే ఇప్పుడు సదరు దువ్వాడ శ్రీనివాస్ సెకండ్ ఫ్యామిలీ వ్యవహారం ఇప్పుడు రచ్చరచ్చగా మారింది. భార్యా బిడ్డలను వదిలిపెట్టి పెళ్లి అయ్యిందో లేదో తెలియని రెండో మహిళతో ఆయన ఉంటుండడం వివాదాస్పదమైంది. తమకు అన్యాయం చేస్తున్నాడంటూ అతని భార్య కుమార్తె రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి. దాంతో ఇప్పుడు అతను సోషల్ మీడియా జన సైనికులకు గట్టిగానే ట్రోల్ అవుతున్నారు. ఇక ఇప్పుడు దువ్వాడ కొత్త డ్రామాకి తెరలేపాడు. అప్పట్లో కూటమి నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి భయపడుతున్నాడో లేకపోతే ఫ్యామిలీ రచ్చతో కంగారు పడుతున్నాడో కానీ తన దగ్గర తుపాకీ ఉందని దానికి లైసెన్స్ ఇవ్వాలని కోరుతూ ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు కొంతమంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. అలాగే కొంతమంది ఆయన ఇంటి వద్ద అనుమానంగా రెక్కీ నిర్వహిస్తున్నారట. ఇదే విషయమై జూలైలో కూడా టెక్కలి పోలీసులకు ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. నిందితులు ఎవరో తెలియదంటూనే వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు 4+4 గన్మెన్ కేటాయించాలని ప్రభుత్వానికి కూడా లెటర్ రాశాడు. మొత్తానికి అలా సాగిపోతోంది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ లైఫ్ స్టైల్.